హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 46 బలి విజయము. ఇప్పటి వరకు దేవతలందరినీ గెలుచుకుంటూ వచ్చిన రాక్షస వీరులంతా అగ్నిదేవుడి దెబ్బకు పరాజయం పాలై చెల్లా చెదరైపోతున్న పరిస్థితిని గమనించిన ప్రహ్లాదుడు సరాసరి తన మనవడైన బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: దానవ శ్రేష్ఠ, నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు సామాన్యమైనవి కావు. ఆ వరాల ప్రకారం అగ్ని, వాయువు, సూర్యుడు, జలము, చంద్రుడు, నక్షత్రాలు, దిక్కులు, ఆకాశము, భూమి అన్నీ నువ్వే. అంటే వాటిలో ఉన్న శక్తి అంతా నీలో ఉంది. అంతేకాదు, మరణమే లేని అమరత్వాన్ని, దేవతలకు రాజైన ఇంద్రత్వాన్ని, యుద్ధాలలో ఓటమి లేకపోవటాన్ని కూడా బ్రహ్మదేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. అష్టసిద్ధులలో ఈశిత్వాన్ని, వశిత్వాన్ని, అమిత బలాన్ని, అనిమా సిద్ధిని, లగిమా సిద్ధిని, ఇంకా ఎన్నో మహాసిద్ధులను బ్రహ్మదేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఒక ప్రక్క మహాయోగీశ్వరుడవై ఉంటూ మరో ప్రక్క మహాసూరుడుగా ఉండే అద్భుత శక్తిని నీకు బ్రహ్మదేవుడు ఇచ్చి ఉన్నాడు. ఓ దానవరాజా, సర్వభూతాలకు నువ్వే ప్రభువువు అవుతావని బ్రహ్మదేవుడు చెప్పి ఉన్నాడు. ఇన్ని వరాలు, ఇన్ని శక్తులు ఉండి నువ్వు మౌనంగా ఉంటే ఎలాగా? ఇప్పటిదాకా విజయోన్ముఖంగా ఉన్న మన దానవ సైన్యం అగ్నిదేవుడు వల్ల కుప్పకూలిపోతోంది. కనుక ఓ దానవ రాజేంద్ర, నువ్వు విజృంభించాలి. దేవతలను, వారి అనుచరులను పరిపూర్ణంగా ఓడించాలి. బ్రహ్మదేవుడు నీతో ఏం చెప్పాడో అది అలాగే జరగాలి. మరో రకంగా జరగటానికి వీలు లేదు. కనుక ఓ మహావీర, ఆలస్యం చేయకుండా విజృంభించు అని. ఆ మాటలు విన్న బలిచక్రవర్తి బాగా సంతోషించి మారు మాట పలకకుండా తన రథాన్ని దేవేంద్రుడి రథం వైపు నడిపించాడు. ఆ రథం అలా కదిలేసరికి శుభకరమైన పక్షులు, జంతువులు అతనికి ప్రదక్షిణంగా నడిచాయి. అదే సమయానికి బలిరాజ్యంలో ఉన్న వేదవేత్తలైన తపోనిధులు అనేక మంది వచ్చి మంత్రాశిస్సులు అందించారు. సర్వాలంకరభూషితుడు, సర్వాయుధదారి అయిన బలిచక్రవర్తి అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తూ దేవేంద్రుడి వైపు ముందు నడుస్తూ రెండు సైన్యాల వంక ఒకసారి పరిశీలనగా చూసుకున్నాడు. తన సైన్యం అంతా చిన్నాభిన్నమై తలో మూలా నక్కి ఉంది. దేవత సైన్యం అంతా అగ్నిదేవుడి రక్షణలో ఉగ్ర స్వరూపంగా ఉంది. ఈ పరిస్థితిని గమనించిన బలిచక్రవర్తి ప్రళయాగ్నిలాగా మండిపడుతూ ఒక్క దేవేంద్రుడు తప్ప మిగిలిన దేవతల అందరి మీదికి బాణవర్షాలు, ఆయుధ వర్షాలు, అస్త్ర వర్షాలు కురిపించి వారందరినీ పరాజయం పాలు చేశాడు. వాళ్ళ సైన్యాలను చెల్లా చెదురై పారిపోయేటట్లు చేశాడు. దీనితో దేవతా ప్రముఖులంతా దేవేంద్రుడి దగ్గరికి వచ్చి ఆయనను శరణు వేడుతూ ఇలా మనవి చేశారు: దేవేంద్ర, దేవతలందరినీ రక్షణ ఇవ్వవలసిన వాడివి నువ్వే. దేవతలందరిలోనూ అత్యధిక తపోబలము, పరాక్రమము కూడా కలవాడివి నువ్వే. అలాంటి నువ్వు సమక్షంలో ఉండగానే మా అందరి రథాలు విరిగిపోతున్నాయి, సైన్యాలు పారిపోతున్నాయి, ఏనుగులు, గుర్రాలు లక్షల సంఖ్యలో హతమైపోతున్నాయి. దైత్యేంద్రుడైన బలిచక్రవర్తి ఇంత విజృంభం చేస్తుంటే నువ్వు ఎందుకు ఉపేక్ష చేస్తున్నావు? రక్షించతగిన వాడివి, రక్షించగలవాడివి నువ్వు ఒక్కడివే. కనుక నువ్వు తక్షణమే నిన్ను శరణు పొందిన మమ్మల్నందరినీ రక్షించు అని. ఈ మాటలు విన్న దేవేంద్రుడు ప్రళయాగ్నిలాగా రెచ్చిపోయి 100 శిరస్సులు, 100 బాహువులు, 1000 కళ్ళు ధరించి వజ్రధారి అయి ఆకుపచ్చని గుర్రాలు గల తన రథం మీద బలిచక్రవర్తి మీదికి దూకేశాడు. అటుపక్క బలిచక్రవర్తిని ప్రహ్లాదుడు ప్రోత్సాహపరుస్తున్నాడు. అందువల్ల బలిచక్రవర్తి యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాడు. త్వరలోనే బలి దేవేంద్రుల యుద్ధం ప్రారంభమైపోయింది. దానితో దేవదానవ పక్షాల యుద్ధం కూడా మళ్ళీ మహోగ్రంగా మొదలైపోయింది. బలి దేవేంద్రుల మధ్య యుద్ధం మామూలు ఆయుధాలతో ప్రారంభమై త్వరలోనే అష్టయుద్ధంగా మారిపోయింది. అష్టయుద్ధంలో కూడా బలిదే పైచేయిగా ఉండటం గమనించిన దేవేంద్రుడు ఆగ్రహించి తిరుగులేని తన వజ్రాయుధాన్ని తీసి బలిచక్రవర్తి మీదికి విసిరబోయాడు. ఇంతలో ఆకాశంలో నుంచి ఒక అదృశ్యవాణి దేవేంద్రుడి చెవులకు ఇలా వినిపించింది: దేవేంద్ర, తొందరపడకు. ఈ బలిచక్రవర్తికి ఉన్న వరాల బలం అధికంగా ఉంది. ఇతడి తపశ్శక్తే కాక సత్య ధర్మనిష్ట నీకంటే అధికంగా ఉంది. ఇతడికి బ్రహ్మదేవుడి అండ ఉంది. అందుకే నువ్వు గాని నీ పక్షం వారు గాని ఇతన్ని గెలవలేరు. కనుక సమయం మించక ముందే నువ్వు యుద్ధంలో నుంచి తప్పుకోవడం మంచిది
అయితే బలిని ఇలా వదిలివేయటమేనా అని ఆలోచించకు. ఇతడిని కట్టడి చేసేవాడు మరొక మహాదేవుడు ఉన్నాడు. ఆయన నీకు బ్రహ్మదేవుడికి కూడా పూజ్యుడు. అతడు శంఖ చక్ర గదాధారి. ఆ దేవుడే ఈ బలి సంగతి సరి అయిన సమయంలో చూసుకుంటాడు. నువ్వు మాత్రం యుద్ధంలో నుంచి తప్పుకో అని. ఆ అదృశ్య దేవవాణి అలా పలికేటప్పటికీ దేవేంద్రుడు మహాయోగి కనుక ఆ వాక్కులలోని సారాన్ని గ్రహించి తన కామ క్రోధాలను ప్రక్కన పెట్టేసి మౌనంగా యుద్ధంలో నుంచి ప్రక్కకు తప్పుకున్నాడు. ఇలా ఉన్నట్టుండి దేవేంద్రుడు యుద్ధంలో నుంచి తొలగిపోయేసరికి దేవవర్గాలన్నీ నీరు కారిపోయాయి. రాక్షస వర్గాలు మహోల్లాసంతో సింహనాదాలు చేస్తూ బలిచక్రవర్తి చుట్టూ చేరి జయ జయ ధ్వానాలు చేశాయి, వాద్య ఘోషలు చేశాయి. ఈలోగా మాయాసురుడు, శంబరాసురుడు మొదలైన వీరులు కూడా యుద్ధంలో గెలిచి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చారు. వెంటనే రాక్షస వీరులంతా కలిసి బలిచక్రవర్తిని త్రిలోక సామ్రాజ్యానికి అధిపతిగా పట్టాభిషేకం చేశారు. బలిచక్రవర్తి ప్రహ్లాద, అనుహ్లాద, మయ, శంబరాది రాక్షస వీరులను ఆయా దిక్పాలకాది పదవులలో నియమించాడు. ఇతర వ్యవస్థలన్నీ చేసి త్రైలోక్య రాజ్యాన్ని సుస్థిరంగా ఉండేటట్లు చేశాడు. బలిచక్రవర్తి ఇతర రాక్షస రాజులలాగా కాకుండా రాజ్యమంతా ధర్మబద్ధంగా ఉండేటట్లు, ధర్మం 4 పాదాల మీద నిలబడేటట్లు, మహర్షుల తపస్సులు నిర్విఘ్నంగా సాగేటట్లు, బ్రహ్మచర్యము మొదలైన 4 ఆశ్రమాలలోనూ ఉండే ప్రజలందరూ తమ తమ ధర్మాలలో సుస్థిరంగా ఉండేటట్లు, ఆయా సామంత రాజులంతా ప్రజారంజకంగా రాజ్యపాలన చేసేటట్లు అన్ని రకాల కట్టుదిట్టాలు చేశాడు. దానివల్ల ప్రకృతి అంతా యథాస్థితిలోకి వచ్చింది. సూర్య చంద్రాది గ్రహగతులు సుస్థిరంగా సాగుతున్నాయి. అన్ని దిక్కుల్లోనూ అమృతం కురుస్తోందా అన్నట్లు ఉంది. రాక్షస వర్గాలన్నీ విశేష సంతోషంతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో రాజ్యలక్ష్మీదేవి చేతిలో పద్మం పట్టుకొని ప్రత్యక్ష స్వరూపంతో బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి ఇలా అన్నది: ఓ మహారాజా, ఓ మహా తేజస్వి, బలవంతులు అందరిలోకి నువ్వే శ్రేష్ఠుడివి. నువ్వు దేవతలందరినీ గెలిచావు. అందుకే నేను నీ పట్ల ప్రసన్నురాలునై ఉన్నాను. నీకు శుభమగునుగాక. నువ్వు సాక్షాత్తుగా దేవేంద్రుడినే ఓడించావు. అటువంటి నీ పరాక్రమాన్ని చూసి నేను స్వయంగా నీ దగ్గరకు వచ్చేశాను. హిరణ్యకశిపుడి వంశంలో పుట్టిన నీకు ఇలాంటి పరాక్రమం ఉండటం ఆశ్చర్యం కాదు. నువ్వు నీ ముత్తాతను మించిపోయావు. ప్రభు, నీకు ఇంత పరాక్రమం ఉన్నా నువ్వు ధర్మాన్ని వదలలేదు. నీ రాజ్యంలోని ప్రజలు కూడా ధర్మబద్ధులై ఉన్నారు. అందుకే ముల్లోకాలలో ఉన్న సమస్త భోగాలను నేను నీకు అందించబోతున్నాను. నువ్వు ఇప్పటిలాగే ధర్మ మార్గంలో నిలబడి ఉండి ఆ భోగాలన్నీ అనుభవించు. ఇలా అంటూనే ఆ రాజ్యలక్ష్మీదేవి బలిచక్రవర్తిలోకి ప్రవేశించేసింది. ఆమె తర్వాత హ్రీదేవి అంటే మిడిసిపాటు లేకుండా ఒదిగి ఉండేటట్లు చేసే వినమ్ర దేవత, కీర్తిదేవి, కాంతిదేవి, ధైర్యదేవి, క్షమాదేవి అంటే సహన గుణ దేవత, ఐశ్వర్యదేవి, నీతిదేవి, విద్యాదేవి, దయాదేవి, స్మృతిదేవి అంటే ధర్మ విషయాలను మర్చిపోకుండా ఉంచే దేవత, కృతిదేవి అంటే మంచి పనులు చేయించే దేవత, లజ్జాదేవి అంటే ఇతరులు పొగుడుతూ ఉంటే పొంగిపోకుండా సిగ్గుపడేటట్లు చేసే దేవత, మేధాదేవి అంటే బుద్ధిశక్తిని పెంచే దేవత, లక్ష్మీదేవి సంపదలను కలిగించే దేవత, ఇహదేవి అంటే మంచి కోరికలు కలిగించే దేవత, గతిదేవి అంటే సద్గతిని కలిగించే దేవత, శృతిదేవి వేద జ్ఞాన దేవత, ప్రీతిదేవి మనస్సునకు ఎల్లప్పుడూ ప్రీతిని కలిగించే దేవత, ఇలాదేవి మంచి వాక్కులు మాట్లాడించే దేవత, కీర్తిదేవి, శాంతిదేవి, పుష్టిదేవి, క్రియాదేవి అంటే ఉపాయంగా పనులు చేయించే దేవత మొదలైన ముఖ్య దేవతలంతా బలిచక్రవర్తిలో ప్రవేశించేశారు. వారందరూ ప్రవేశించడంతో స్వర్గలోకంలో ఉండే అప్సరసలు, నాట్యవేత్తలు, సంగీత విశారదులు మొదలైన ప్రముఖులు అంతా బలిచక్రవర్తి కొలువులో చేరిపోయారు. బలిచక్రవర్తి మాత్రం ధర్మం తప్పకుండా బ్రహ్మవాదిగా ఉంటూ త్రిలోక సామ్రాజ్యాన్ని అనుభవించసాగాడు. దేవతల తపస్సు కథనం ఈ దశలో ఉండగా శ్రోత అయిన జనమేజయుడు, మహర్షి, అలా ఓడిపోయిన దేవేంద్రుడు, ఇతర దేవతలు ఆ తర్వాత ఏం చేశారు? వాళ్ళకి మళ్ళీ రాజ్యం ఎలా దక్కింది అని అడిగాడు. వైశంపాయనుడు తన కథనాన్ని కొనసాగించాడు. జనమేజయ,
ఆ విధంగా దివ్యవాణిని విని తన యుద్ధోద్రేకాన్ని అంతా అదుపు చేసుకుని యుద్ధరంగం నుంచి వైదొలిగిన తర్వాత దేవేంద్రుడు తన దేవతా సహచరులను వెంటబెట్టుకొని తన తల్లిగారైన అదితి దేవి ఇంటికి వెళ్ళాడు. అక్కడ దేవేంద్రుడు తన తల్లికి నమస్కరించి యుద్ధరంగంలో అదృశ్య దివ్యవాణి ఏం చెప్పిందో ఆ వివరాలన్నీ చెప్పాడు. అన్నీ విన్న అదితి దేవి ఇలా అంది, నాయనా, 100 తలలున్న నువ్వు ఆ బలి చక్రవర్తిని జయించలేవని, 1000 తలలున్న విష్ణుమూర్తే దిగి రావాలని స్వయంగా దివ్యవాణే చెప్పిందంటే దానికి నువ్వేం చేయగలవు? నీ సహచరులు ఏం చేయగలరు? ఇలాంటి సంక్లిష్ట విషయాలలో నేను కూడా మీకు ఏమీ చేయగలను? కనుక మీ తండ్రి గారైన కశ్యప ప్రజాపతి గారినే ప్రార్థించండి. ఆయన మీరు మళ్ళీ బలి చక్రవర్తిని గెలిచే ఉపాయం చెబుతారు. ఆయన సత్యవాది, ఆయన నోటి వెంట వచ్చిన మాట పొల్లుపోదు అని. అది విన్న దేవతలు అదితి దేవిని ముందుంచుకొని కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్లారు. వీరు వెళ్లేసరికి ఆయన నార చీరలు కృష్ణజినము కట్టుకొని తపోదీక్షలో ఉండి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నారు. అదితి దేవి దేవతలు కూడా ఆయనకి సాష్టాంగ వందనాలు చేసి నిలబడ్డాక ఆయన అనుమతితో దేవేంద్రుడు తన గోడు అంతా మళ్ళీ చెప్పుకున్నాడు. అంతా విన్న కశ్యప ప్రజాపతి ఒక్క క్షణం ఆలోచించి, నాయనలారా, ఇలాంటి పనులు మనం స్వతంత్రించి చేయరాదు. మనం సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళిపోదాం. ఆ దేవదేవుడికి జరిగిందంతా విన్నవిద్దాం అన్నాడు. కశ్యపుడే స్వయంగా బయలుదేరి వస్తానంటున్నాడు కనుక దేవేంద్రాదులు సంతోషించి తల్లిదండ్రుల ఇద్దరిని ముందర పెట్టుకొని సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్లేసరికి అక్కడ పెద్ద వేద సభ ఏదో జరుగుతోంది. ఆ సభలో వేదవేత్తలైన పండితోత్తములు మనోహరంగా వేద మంత్రాలు పఠిస్తున్నారు. అలా పఠించేటప్పుడు నిదానంగా ఒక్కొక్క పదాన్ని పలుకుతూ ఏ పదాన్ని ఏ యజ్ఞ కర్మలో వినియోగించాలో, దాని అర్థ నిర్వచనం ఏమిటో, దానిలోని అక్షరాలను ఎలా ఉచ్చరించాలో, ఆ మంత్రాలలో పద విభాగం ఎలా చేయాలో, ఆ పదాలకు క్రమపాఠం ఎలా చెప్పాలో చర్చించుకుంటూ మంత్రగానాలు చేస్తున్నారు. ఆ సభలో యజ్ఞ విధానవేత్తలు, శబ్ద వ్యుత్పత్తివేత్తలు, మీమాంస శాస్త్రవేత్తలు మొదలైన మహాపండితులు అందరూ ఉన్నారు. వేదాలు, వేదాంగాలు, వాటికి అనుబంధంగా ఉన్న ఇతర విద్యలు, శాస్త్రాలు, పురాణాలు, భాష్యాలు మొదలైన విద్యలన్నీ రూపుదాల్చి ఆ సభలో కూర్చొని ఉన్నాయి. అత్రి, భృగువు, వశిష్ఠుడు మొదలైన మహర్షి ఉత్తములు, క్షణాల దగ్గర నుంచి యుగాల దాకా ఉన్న కాలదేవతలు మొదలైన దివ్య పురుషులు అంతా కూడా ఆ సభలో సభాసదులుగా ఉన్నారు. అటువంటి మహాసభలో అడుగు పెట్టేసరికి దేవతలంతా ఏకాగ్ర చిత్తులై మౌనదారులై బెరుకు బెరుకుగా అడుగులు వేసుకుంటూ లోపలికి ప్రవేశించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తమ శిరస్సులు ఆయన పాదాలకు ఆనించి నమస్కారాలు చేశారు. బ్రహ్మదేవుడి పాదస్పర్శ తగిలేసరికి దేవతలంతటి వారికి తమలోని పాపాలన్నీ తొలగిపోయినట్లు, కొత్త శాంతి ఉదయించినట్లు దివ్యానుభూతి కలిగింది. దేవతలంతా ఇలా అదితి, కశ్యపులను వెంటబెట్టుకొని తన దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మదేవుడు ప్రసన్నుడై వారితో ఇలా అన్నాడు, దేవతలారా, మీరందరూ ఎందుకోసం ఇక్కడికి వచ్చారో నాకు అర్థమైంది. మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. బలి చక్రవర్తిని జయించగలవాడు జన్మిస్తాడు. ఆయన ఎవరో మీకు ఇప్పటికే కొంత తెలుసు. ఎందుకంటే మీకు వినిపించిన దివ్యవాణి ఆ సూచనలు మీకు ఇచ్చింది. అయినా నేను ఒక మాట చెబుతున్నాను. ఆయన ప్రతిబింబాన్నే నేను. ఈ మాటను బట్టి మీరు ఆయన ఎవరో అర్థం చేసుకోండి. ఆయనే దేవతలమైన మనందరికంటే ముందు పుట్టేవాడు. ఆయనను గురించి మనం తెలుసుకోలేము. ఆయనకు మాత్రం మనందరి గురించి తెలుసు. బలి చక్రవర్తిని విజయాన్ని కలిగించింది ఆయనే. రేపు మీకు విజయాన్ని కలిగించబోయేది ఆయనే. ఆయన అనుగ్రహంతోనే ఆయన గురించి 2 ముక్కలు మీకు నేను చెబుతున్నాను. ఆయన ప్రస్తుతం ఒక మహాయోగ దీక్షను పూని ఎవరికీ సాధ్యం కానంత గొప్ప తపస్సు చేస్తున్నాడు. కనుక ప్రస్తుతానికి ఆయన్ని పలకరించే అవకాశం లేదు. కనుక దేవతలారా, మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి క్షీరసాగరానికి ఉత్తర తీరాన ఉన్న అమృత స్థానం అనబడే క్షేత్రానికి వెళ్ళండి. క్షీరసాగరము అంటే ధ్రువ నక్షత్రానికి దగ్గరలో ఉన్న పాలపుంత. దానికి ఉత్తరంలో ఉన్న అమృత క్షేత్రం అంటే ధ్రువ నక్షత్రానికి పైన ఉన్న దివ్య స్థానం. దేవతలారా, మీరు అక్కడికి వెళ్ళి తీవ్రమైన తపోదీక్షను పట్టండి.
ఎప్పటిదాకా తపస్సు చెయ్యాలంటే మళ్ళీ దివ్యవాణి వినిపించేదాకా చెయ్యాలి. ఈ మాటు ఆ వాక్కులను పలికేది సాక్షాత్తుగా ఆ పరమాత్మే. ఆ పరమాత్మ మీ తపస్సుకు తృప్తి చెందినప్పుడు మీకు వరం ఇస్తాను అంటాడు. అప్పుడు ఈ అదితి కశ్యపులు ఇద్దరు ఆయన పాదాలకు ప్రణమిల్లి, స్వామి నువ్వు మాకు పుత్రుడివై పుట్టు అని వరం కోరాలి. ఆయన తథాస్తు అంటాడు. అప్పుడు మిగిలిన దేవతలంతా, దేవా నువ్వు మాకు తమ్ముడివి కావాలి అని వరం కోరుకోండి. ఆయన మళ్ళీ తథాస్తు అంటాడు. ఆ విధంగా పరమాత్మ నుంచి ఈ వరాలు పొంది మరో మాట మాట్లాడకుండా మీ స్థానాలకు మీరు వెళ్ళిపోండి, మిగిలిన సంగతి ఆయనే చూసుకుంటాడు అని. ఆ మాటలు విని అదితి కశ్యపులు ఇతర దేవతలు కూడా బ్రహ్మదేవుడికి మళ్ళీ పాద నమస్కారాలు చేసి అటు నుంచి అట్టే క్షీరసాగరం వైపు ప్రయాణమయ్యారు. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి క్షీరసాగరపు ఉత్తర భాగానికి చేరగా అక్కడ ఒక విచిత్రమైన ప్రదేశం కనిపించింది. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అసలు వెలిగే లేదు. ఆ ప్రదేశానికి హద్దులే లేవు. అక్కడ జీవ సంచారమే లేదు. అక్కడ కష్టపడి వెతకగా బ్రహ్మదేవుడు చెప్పిన అమృత స్థాన క్షేత్రం దొరికింది. వెంటనే దేవతలందరూ మౌన దీక్ష పట్టి పరమాత్మ అనుగ్రహం కలగాలనే సంకల్పంతో 1000 సంవత్సరాలు ఏకదాటి తపో దీక్షకు పూనుకున్నారు. వారంతా వీరాసనంలో కూర్చొని ఒక అనితర సాధ్యమైన తపస్సు మొదలు పెట్టేశారు. ఈ దీక్ష చివరికి వస్తూ ఉండగా కశ్యప ప్రజాపతికి లోపలి నుంచి ఏదో దివ్య ప్రేరణ కలిగి వేద మంత్రాల సారంతో కూడిన అద్భుత స్తోత్రం మొదలు పెట్టాడు. హరివంశంలో భవిష్య పర్వంలో 68వ అధ్యాయంలో ఈ కశ్యపకృత పరమాత్మ స్తవం ఉంది. ఇది శ్లోకాల రూపంలో కాకుండా గద్య రూపంలో వేద మంత్రాల నుంచి ఎరుకు వచ్చిన పదాల కూర్పగా కనిపిస్తుంది. ఆ స్తోత్రం చివరలో కశ్యప ప్రజాపతి, ప్రభో పరమాత్మ, వరం కోసం తపస్సు చేసే మమ్మల్ని నువ్వు రక్షించు అనే ప్రార్థనా వాక్యాన్ని చేర్చాడు. కశ్యప ప్రజాపతి నోటి వెంట అప్రయత్నంగా వెలువడిన ఈ వేదమయ స్తోత్రానికి పరమాత్మ పూర్తిగా కరిగి నీరైపోయి తాను అదృశ్య రూపంలోనే ఉన్న తన మాటలు మాత్రం దేవతలందరికీ స్పష్టంగా వినిపించేటట్లుగా, దేవతా శ్రేష్ఠులారా మీకు శుభమగుగాక, మీకు వరం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, కావలసిన వరం కోరుకోండి అని మధుర మనోహరంగా పలికాడు. ఆ మాటలు వినంగానే కశ్యప ప్రజాపతి ఇలా అన్నాడు, భగవాన్ మీకు మా మీద ప్రీతి కలిగిందంటే మా జన్మలు ధన్యమైనట్లే. ఎందుకంటే మాకు ఉన్న ఏకైక దిక్కువు నువ్వే. నీకు మా మీద అనుగ్రహం కలిగితే, నువ్వు మాకు వరం ఇవ్వాలనుకుంటే, నువ్వు ఈ అదితి గర్భంలో వామనుడు అనే పేరుతో జన్మించి ఈ దేవేంద్రుడికి తమ్ముడవై నీ జ్ఞాతులు అందరికీ ఆనందాన్ని కలిగించు అని. ఆ మాట వింటూనే దేవమాత అదితి కూడా, దేవా మహాత్ములైన ఈ దేవతలందరికీ శ్రేయస్సు కలగటం కోసం నువ్వు నా కడుపున జన్మించాలని ప్రార్థిస్తున్నాను అంది. వెంటనే దేవతలందరూ గొంతు కలిపి, దేవదేవా నువ్వు మాకు తమ్ముడవు మాత్రమే కాదు, నాయకుడవు, శరణప్రదాతవు నువ్వు కూడా అవ్వు. నువ్వు అదితి కశ్యపులకు పుత్రుడవైతే మేము నిజమైన దేవతలం అవుతాం అన్నారు. ఈ మాటలన్నీ విన్న విష్ణుదేవుడు ఇలా పలికాడు, దేవతలారా అలాగే కానియండి, మీరు కోరుకున్నది జరుగుగాక. మీకు ఎందరెందరు శత్రువులు ఉన్నారో వారందరూ కలిసినా కూడా నా ముందు ఒక ముహూర్త కాలం కూడా నిలవలేరు. మీకు యజ్ఞాలలో భాగాలు తప్పిపోయాయి, వాటిని నేను మళ్ళీ పునరుద్ధరించి పెడతాను. దేవతలకు హావ్య భాగాలను, పితృదేవతలకు కవ్య భాగాలను యథాపూర్వకంగా మళ్ళీ వ్యవస్థ చేస్తాను. ఈ అదితి కశ్యపుల మాట నేను కాదనలేను, వాళ్ళు చెప్పినట్లే చేస్తాను. మీరు ఇక నిర్భయంగా మీ ఇళ్లకు బయలుదేరండి అని. ఆ మాటలకు పులకించిన దేవతలు అదృశ్యంగా ఉన్న విష్ణు పరమాత్మకు రకరకాలుగా పూజలు చేసి అక్కడి నుంచి బయలుదేరి సరాసరి కశ్యపాశ్రమానికి వెళ్ళిపోయారు. ఆ ఆశ్రమంలో నియమనిష్టలు పాటిస్తూ వేదాధ్యయనం చేసుకుంటూ కాలం గడపసాగారు. వామనావతారణము. కొంతకాలానికి అదితి దేవి గర్భవతి అయ్యింది. అప్పటి నుంచి ఆమె తేజస్సు బాగా పెరిగిపోయింది. ఆమె ఆ గర్భాన్ని 1000 దివ్య సంవత్సరాలు భరించింది. 1000 సంవత్సరాలు పూర్తి అయినాక ఆమె ఒక దివ్య బాలుణ్ణి ప్రసవించింది. నిజానికి ఆ బాలుడు తల్లి గర్భంలో ఉండగానే ముల్లోకాలలోనూ ఉన్న దేవశత్రువుల తేజస్సులన్నీ ఆకర్షింపచేసి దేవతలను రక్షించే కార్యక్రమం ప్రారంభించేశాడు.
అటువంటి ఆ బాలుడు నేల మీదికి అవతరించేసరికి దేవతలంతా పరమానంద పడిపోయారు. విష్ణుమూర్తి కొత్త అవతారం తీసుకున్నాడనే వార్త ఎక్కడెక్కడో మూల మూలల్లో జీవనం చేస్తున్న దేవతా వర్గాల వారికి, మహర్షి వర్గాల వారికి నిమిషాల్లో చేరిపోయింది. వారంతా గుంపులు గుంపులుగా అదితి ఆశ్రమానికి రావటం ప్రారంభించారు. మున్ముందుగా గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు మొదలైన వారు అక్కడికి చేరుకొని ఆనందంతో వాద్యాలు, గానాలు, నృత్యాలు ప్రారంభించారు. ఇక దేవతా వర్గాలలో రుద్రగణాలు, ఆదిత్యగణాలు, విశ్వేదేవగణాలు, వసుగణాలు మొదలైన వారంతా వచ్చి బాల రూపంలో ఉన్న శ్రీహరిని స్తుతించడం ప్రారంభించారు. మహర్షులైతే వందల సంఖ్యల్లో వచ్చేశారు. వారిలో సనక సనందనాథులు, అత్రి మహర్షి, దత్తాత్రేయ మహర్షి మొదలైన వారు కూడా ఉన్నారు. వీరందరూ కూడా స్వామిని నమస్కరించి సేవించటం ప్రారంభించేశారు. చివరికి బ్రహ్మదేవుడే స్వయంగా అక్కడికి వచ్చి, ఈ బాలుడే సనాతనుడు, ఇతడు సాక్షాత్తుగా లోకేశ్వరుడైన శ్రీ మహావిష్ణువే అని ప్రకటించి బాల రూపంలో ఉన్న శ్రీహరికి నమస్కరించి దేవర్షులతో కలిసి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడి తేజస్సు లోకోత్తరంగా ఉంది. అతడి ఛాతి మీద కుడి ప్రక్క శ్రీవత్సము అనే పేరు గల పుట్టుమచ్చ ప్రకాశిస్తోంది. అనేక దివ్య సాముద్రిక లక్షణాలు కనిపిస్తున్నాయి. అటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఏమీ తెలియనట్లుగా దేవతల వంక చూసి, దేవతా శ్రేష్ఠులారా, నేను మీకోసం ఏమి చెయ్యాలి, మీకు ఏం వరం ఇవ్వాలి అని అమాయకంగా అడిగారు. ఆ మాటలు విని దేవేంద్రాదులు ఇలా విన్నవించారు. దేవదేవా, రాక్షస రాజైన బలిచక్రవర్తి మహోన్నతంగా వెలిగిపోతున్నాడు. అతడి తపస్సు, పరాక్రమము, ఇంద్రియ నిగ్రహము, వేద విజ్ఞానము అన్నీ ఉత్తమంగా ఉన్నాయి. అందుకనే ఆ మహాత్ముడికి బ్రహ్మదేవుడు అద్భుతమైన వరాలు ఇచ్చి ఉన్నాడు. ఆ వరాల ప్రభావం వల్ల అతడు మా రాజ్యాలన్నీ గుంజేసుకున్నాడు. అతడికి ఉన్న వరబలం వల్ల మేము అతడిని ఏమీ చేయలేకుండా ఉన్నాము. అతన్ని నిగ్రహించగల శక్తి నీకు ఒక్కడికే ఉంది. ఆ పని మరెవరి వల్ల కాదు. అందుకే ఆపదలన్నీ పోగొట్టే నిన్ను మేము శరణు పొంది ఉన్నాము. ఆ బలిచక్రవర్తిలో ఎన్ని ఉత్తమ గణాలు ఉన్నా దేవతలకు హావ్యాభాగాలు లేకుండా వాళ్ళను పితృదేవతలలో కలిపేశాడు. ఋషులను గౌరవిస్తున్నా రాక్షసులను వారి మీద అధిపతులుగా పెట్టేశాడు. కనుక దేవా, ఋషులకు దేవతలకు క్షేమం కలగాలంటే, మళ్ళీ వాళ్ళ పూర్వస్థితి వాళ్లకు దక్కాలంటే, ఎవరి హావిర్భాగాలు వారికి అందాలంటే మళ్ళీ దేవేంద్రుడు త్రిలోక సామ్రాజ్యాధిపతిగా కాక తప్పదు. దేవా, నువ్వు మాకు సోదరుడిగా జన్మించావు కనుక, అదితి కశ్యపుల కడుపుల పంటగా అవతరించావు కనుక, తల్లిదండ్రుల రుణం తీరటం కోసం నువ్వు ఈ దేవ కార్యాన్ని చేసి పెట్టు అంటే త్రిలోక సామ్రాజ్యాన్ని బలి దగ్గర నుంచి తీసేసుకొని దేవేంద్రుడికి అందించు. ప్రస్తుతం ఆ బలి చక్రవర్తి ఒక అశ్వమేధ యాగ దీక్షలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో అతడిని ఎలా లొంగదీయాలో ఆ ఉపాయం నువ్వే ఆలోచించు అని. దేవతల మనవి విన్న శ్రీ మహావిష్ణువు, దేవతలారా, మీలో బృహస్పతికి యజ్ఞశాల ప్రవేశం సులభంగా లభిస్తుంది కనుక బృహస్పతి నన్ను తీసుకొని ఆ యజ్ఞశాలకు వెళ్ళుగాక. అలా నన్ను బలి యజ్ఞశాలలోకి చేరిస్తే ఆ తర్వాత అతని నుంచి రాజ్యం లాక్కోవటానికి ఏమి చేయాలో అది నేను చేస్తాను అన్నాడు. అలా అంటూనే ఆ బాలుడు వామనుడిగా అంటే మరుగుజ్జువాడిగా మారి మెడలో యజ్ఞోపవీతం, భుజాన కృష్ణ జినోత్తరీయము ధరించి ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో కర్ర పట్టుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆ వేషంలో బాలశ్రీహరి బృహస్పతితో కలిసి బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికకు వెళ్ళి అందరూ వినేటట్లుగా ఆ యజ్ఞ వైభవాన్ని అనేక విధాలుగా మెచ్చుకోసాగాడు. జరిగేది అశ్వమేధ యాగం కనుక యజమానుడైన బలిచక్రవర్తి అవసరమైతే యుద్ధానికి వెళ్లేందుకు వీలుగా కవచాదులు ధరించి అంగరక్షకులతో కలిసి యజ్ఞశాలలో కూర్చొని ఉన్నాడు. ఆ చక్రవర్తి ఈ నూతన బాలుడి మనోహర వాక్ ప్రవాహానికి సమ్ముగ్ధుడైపోతున్నాడు. వామన ప్రభువు యజ్ఞశాలలోకి ప్రవేశిస్తూనే తన యోగ బలం చేత అక్కడ ఉండే శుక్రాచార్యాది సకల ఋత్విగ్గణాల తేజస్సులను గుంజేసుకొని వాళ్లకు వాగ్బంధం చేసేశాడు.
అలా చేసిన వామన స్వామి ఆ యజ్ఞంలో జరుగుతున్న హోమ విధానాలను, దాన విధానాలను, సభ విధానాలను వేద మంత్రోదాహరణ పూర్వకంగా మెచ్చుకుంటూ మహా ఉపన్యాసం చేస్తూ ఉంటే శుక్రాచార్యాదులు మాత్రమే కాక ఆ సభలోని ఇతర మహర్షులు కూడా నోరెత్తి రెండో మాట మాట్లాడలేకపోయారు. అలా ఆ పసిబాలుడు వృద్ధులందరినీ మించిపోయి మహా ఉపన్యాసం చేస్తూ తనను తన యజ్ఞాన్ని అద్భుతంగా అభినందిస్తూ ఉంటే బలిచక్రవర్తి ఆశ్చర్యచకితుడై తల వంచి చేతులు జోడించి నమస్కరించి ఆ బాలుడితో ఇలా ఓ బ్రాహ్మణోత్తమ, ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ పేరేమిటి? ఎవరి అబ్బాయివి? ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? నీలాంటి మహామేధావిని నేను ఇంతవరకు చూడను లేదు, వినను లేదు. నీ రూపం చూడముచ్చటగా ఉంది. నీ వాక్ ప్రవాహం సమ్మోహనంగా ఉంది. నీ వేద విజ్ఞానం లోకోత్తరంగా ఉంది. నిన్ను చూస్తుంటేనే సంతోషంగా ఉంది. దేవతలలో గాని, ఋషులలో గాని, సిద్ధులలో గాని, రాక్షసులలో గాని, పితృదేవతలలో గాని నీలాంటి పిల్లవాడు లేనే లేడు. వేదమాత పరమాత్మను వర్ణిస్తూ ఏసి సోసి అంది. అంటే నువ్వు ఎలాంటి వాడవో చెప్పలేకుండా ఉన్నామయ్యా, నువ్వు ఎలాంటి వాడివో అలాంటి వాడివే అంది వేదమాత. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు కూడా అలాగే కనిపిస్తున్నావు. అలాంటి నీకు నమస్కారం. నీకు నేనేం చెయ్యాలో చెప్పు అని బలిచక్రవర్తి ఇలా వినయంగా పలికేసరికి వామన స్వామి ఉపాయవేత్త గనుక మధుర మందహాసం చేస్తూ ఇలా అన్నాడు. దానవరాజా, నేను రాజ్యాన్ని గాని, వాహనాలను గాని, రత్నాలను గాని, స్త్రీలను గాని కోరబోవటం లేదు. నీకు ధర్మనిష్ట ఉంటే, నీకు నా మీద ప్రీతి ఉంటే ఒక చిన్న కోరిక మాత్రం కోరుతా, అది ఇవ్వు చాలు. అది కూడా నా కోసం కాదు, మా గురువు గారు అగ్నిహోత్రశాల వేసుకోవడం కోసం 3 అడుగుల నేల నాకు ఇవ్వు. ఇదే నా పెద్ద కోరిక అని. ఆ మాటలు విన్న బలిచక్రవర్తి కిలకిలా నవ్వుతూ, మరీ చిన్నపిల్లవాడివిలాగా ఉన్నావు. 3 అడుగుల నేల నీకు ఏం సరిపోతుంది? 1,000,000 అడుగుల నేల కోరుకో అన్నాడు. ఇంతలో శుక్రాచార్యుడు బలి మాటలకు అడ్డు వచ్చి, రాజా, తొందరపడబోకు, వాగ్దానం చేయబోకు. ఇతడు మోసగాడు. మీ జాతికి శత్రువైన విష్ణుమూర్తే ఈ రూపంలో వచ్చాడు. దేవేంద్రుడికి సహాయం చేయటం కోసం ఈ పన్నాగం పన్నాడు. నిన్ను మోసగిస్తున్నాడు, జాగ్రత్త అని హెచ్చరించాడు. అది విని బలిచక్రవర్తి ముఖం చాటంత చేసుకొని, గురుదేవా, స్వయంగా విష్ణుమూర్తే యాచకుడిగా వస్తే ఇంతకంటే ఉత్తమ పాత్రుడు మనకి ఎక్కడ దొరుకుతాడు అనేసి బంగారు జలపాత్రను చేతిలోకి తీసుకొని వామన భగవానుడికి వంక తిరిగి, విప్రేంద్ర, తూర్పు ముఖంగా నుంచో, నేను ఇచ్చే దానం స్వీకరించు. ఏమి కావాలో, ఎంత కావాలో మళ్ళీ స్పష్టంగా చెప్పు అన్నాడు. వామన భగవానుడు తనకు 3 అడుగుల భూమి చాలునని మళ్ళీ స్పష్టం చేశాడు. బలిచక్రవర్తి ఆలస్యం చేయకుండా దానం చేసేశాను అనేశాడు. దానికి వామన భగవానుడు, రాజా, అలా కాదు, సంకల్పపూర్వకంగా దాన జలాన్ని నా చేతిలో వదిలిపెట్టు. అప్పుడే నీ మాట నమ్ముతాను. ఎందుకంటే మా గురువు గారి అభ్యర్థన వ్యర్థం కావటానికి వీలు లేదు అని మడత పేచి పెట్టాడు. శుక్రాచార్యుడు మళ్ళీ అడ్డం పడ్డాడు. నాకు స్పష్టంగా కనిపిస్తోందయ్యా, ఈయన శ్రీ మహావిష్ణువేనయ్యా, నువ్వు మోసపోతున్నావయ్యా అని గోల పెట్టాడు. బలిచక్రవర్తి మళ్ళీ ఇలా అన్నాడు. గురుదేవా, నేను మోసపోవటం లేదు. ఈయన శ్రీ మహావిష్ణువని మీరే స్వయంగా చెబుతున్నారు. దానం పుచ్చుకోటానికి శ్రీ మహావిష్ణువు కంటే మించిన ఉత్తమ అర్హుడు ఎక్కడ దొరుకుతాడు? పైగా ఆయన యాచకుడై నా వెంట పడుతున్నాడు. అందువల్ల ఈయన ఏమి కోరినా ఇచ్చి తీరుతాను. ఇలా అంటూ బలిచక్రవర్తి తన కుడి చేతిలోకి నీళ్లు తీసుకుని వామన భగవానుడి చేతిలోకి పోయబోయాడు. ఇంతలో ఎవరూ ఊహించని రీతిలో ప్రహ్లాదుడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు. నాయనా బలి, ఆ నీళ్లు వదిలిపెట్టకు. ఈయన నీ ముత్తాతను సంహరించిన శ్రీ మహావిష్ణువే. పూర్వం నరసింహ రూపంలో వచ్చి మా తండ్రి గారిని సంహరించింది ఈయనే. నిన్ను మోసగించడానికే వామన రూపంలో వచ్చాడు, జాగ్రత్త అని. బలిచక్రవర్తి ఇలా సమాధానం చెప్పాడు. తాతగారు, ఈయన శ్రీ మహావిష్ణువు అయితే ఇంతకన్నా గొప్ప విషయం ఇంకేముంది? మహావిష్ణువు అంటే నాకు ఆరాధ్య దైవమైన బ్రహ్మదేవుడి కంటే పైవాడు, ఆ బ్రహ్మదేవుడికి తండ్రి. అలాంటి ఉత్తమోత్తముడు జగన్నాథుడు యాచకుడై వచ్చి యాచిస్తుంటే నన్ను కాదనమంటారా?
పైగా యజ్ఞదీక్షలో ఉన్న యజమానుడు ఏ యాచకుణ్ణి తిరస్కరించరాదని ధర్మం మీకు తెలియనిదా? అది కాక ఇస్తానని నోటితో అన్నాక మళ్ళీ మాటను వెనక్కు తీసుకునేవాడు తన వంశంతో సహా నరకంలోకి పోతాడని శాస్త్రం చెబుతుంది. అలా వాగ్దాన భంగం చేసిన వాడికి ఎదుట యాచకుడిగా ఉన్నవాడి దారిద్ర్యం అంతా చుట్టుకుంటుంది. అటువంటి దారిద్ర్యాన్ని, పాపాన్ని నేను కోరుకోవటం లేదు. అది కాక ఈ బ్రాహ్మణుణ్ణి చూస్తుంటే నా మనస్సు ప్రశాంతమైపోతుంది, ఆనందంతో నిండిపోతోంది. కనుక ఎవరు ఎన్ని చెప్పినా నేను ఈ దానం ఆపను. ఇలా అంటూనే బలిచక్రవర్తి దానజలాన్ని వామన భగవానుడి కుడి చేతిలో పోసేశాడు. వామన విజృంభణ. దానజలం వామనమూర్తి చేతిలో పడటంతోనే వామనమూర్తి కాస్త విరాన్మూర్తిగా పెరిగిపోవటం మొదలు పెట్టాడు. భూమి ఆయన పాదాలుగా మారిపోయింది. స్వర్గలోకం ఆయన శిరస్సు అయిపోయింది. సూర్యచంద్రులు ఆయనకు కళ్ళైపోయారు. గుహ్యకులు చేతి వేళ్ళైనారు. విశ్వే దేవతలు ఆయన మోకాళ్ళయ్యారు. సాధ్యులు పిక్కలు అయ్యారు. యక్షులు, లేకులు అనే దేవజాతి వారు, అప్సరసలు గోళ్ళయ్యారు. దిక్కులు చెవులయ్యాయి. అశ్వినీ దేవతలు అక్కడే ఉన్నారు. బీదిక్కులు చేతులు అయినాయి. రుద్రుడు తొడలు అయ్యాడు. గంధర్వులు ఉదరం అయ్యారు. ఇంద్రుడు తేజస్సు అయ్యాడు. అగ్నిహోత్రుడు నోరు అయ్యాడు. బ్రహ్మదేవుడు హృదయం అయ్యాడు. ఇలాగే నక్షత్రాలు, వేదాలు, లోకాలు, యజ్ఞాలు, ఇష్టులు, మహర్షులు మొదలైన వారంతా ఆ విరాట్ పురుషుడి శరీరంలో వివిధ అవయవాలుగా మారిపోయారు. ఇలా వామనమూర్తి సర్వదేవతామూర్తిగా మారిపోయేసరికి అక్కడ ఉండే రాక్షస వీరులంతా కోపంతో మండిపడి తమ తమ ఆయుధాలు తీసుకొని అగ్నిజ్వాల మీదికి దూకే మిడతలలాగా ఆ విరాన్మూర్తి మీదికి యుద్ధానికి దూకారు. అలా దూకిన రాక్షసులు 100 మందికి పైగా పేర్లను, వారి ఆయుధాలను ఇక్కడ పురాణంలో వివరంగా చెప్పారు. వారి వికృత ఆకార విశేషాలను కూడా ఇక్కడ వర్ణించి చెప్పారు. విచిత్రం ఏమిటంటే అలా యుద్ధానికి మీద పడ్డ వారిలో ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు. విష్ణుమూర్తి తన మీదికి దూకుతున్న ఆ రాక్షస వీరులు అందరినీ కేవలం తన అరికాళ్లతో మర్దించి పారేస్తూ మరింత పెరిగిపోయాడు. ఆయన అలా పెరుగుతుంటే ఆయన పాదాలు భూమి మొత్తాన్ని కప్పేశాయి. సూర్యచంద్రుడు మొదట్లో గుండెల దగ్గర నుండి క్రమంగా మోకాళ్ళ దగ్గరికి, పిక్కల దగ్గరికి ఇలా క్రిందికి దిగిపోయారు. ఇలా పరిపూర్ణంగా విజృంభించి ఎదిరించిన దానవులందరినీ మట్టగించి వేసిన శ్రీ మహావిష్ణువు ముల్లోకాలను జయించి ఆ రాజ్యాన్ని దేవేంద్రుడికి ఇచ్చేశాడు. అధోలోకమైన పాతాళంలో గల సుతలము అనే రాజ్యాన్ని బలిచక్రవర్తికి ఇచ్చేశాడు. ఉత్తమ బుద్ధిశాలి అయిన బలిచక్రవర్తి ధర్మానికి కట్టుబడి మారు మాట్లాడకుండా సుతలలోక నివాసానికి అంగీకరిస్తూ విష్ణుదేవుడికి నమస్కరించి, దేవా, నేను ఏం చెయ్యాలో స్పష్టంగా వివరంగా చెప్పు అని ప్రార్థించాడు. విష్ణుదేవుడు ఇలా అన్నాడు, బలిచక్రవర్తి, నువ్వు మహానుభావుడివి. నీ విషయంలో నేను పూర్తిగా తృప్తిగా ఉన్నాను. నీకు నేను వరాలిస్తాను. అన్నిటికంటే ముందు నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఇక మీదట ఇంకెప్పుడు నీ గురువైన శుక్రాచార్యుడి మాట దాటబోకు. ఇదే నీకు శ్రేయస్కరము. నీ చేయి పై నుండి నీళ్లు పోసింది నా చేయి క్రింద ఉండి నీళ్లు తీసుకుంది. కనుక ఇక మీద నీకు దేవతల వల్ల ఎట్టి అపకారము జరగదు. ఇది నా మొదటి వరము. నువ్వు ఈ సుతలలోక సామ్రాజ్యంలో నీ అనుచరులు అందరితో కలిసి సుఖంగా జీవించు. నేను దేవేంద్రుణ్ణి త్రిలోక రాజ్యంలో పట్టాభిషేకం చేశాను కనుక నువ్వు అతడి శాసనాన్ని ధిక్కరించబోకు. ఇంద్రుడే కాదు, దేవతలందరూ కూడా నీకు పూజనీయులే. అలా అన్నంత మాత్రం చేత నీ వైభవం కానీ, నువ్వు చెయ్యబోయే యజ్ఞాలు కానీ, నీ పుణ్యాలు కానీ, నీ సుఖభోగాలు కానీ ఏ మాత్రమూ తగ్గవు. రాక్షసుల మీద ఆధిపత్యం మాత్రం నీకే ఉంటుంది. ఇక దేవతలంటావా, వాళ్ళు నాకు అన్నలు. దేవేంద్రుడు నాకు పెద్దన్న కనుక నువ్వు వాళ్ళని గౌరవించు, వాళ్ళ మాట విను. నేను చేసిన ఈ హద్దులను నువ్వు దాటితే నిన్ను ఈ దేవతలు నాగపాశాలతో బంధించి వధించి వేయగలరు. నేను ఆ శక్తి వాళ్లకు ఇస్తున్నాను అని. విష్ణుమూర్తి మాటలను జాగ్రత్తగా విన్న బలిచక్రవర్తి ఇలా అడిగాడు, శంఖ చక్ర గదాధర, ఈ పాతాళ లోకంలో నేను జీవించడానికి నా వంతుకి వచ్చే భాగమేమిటి? నేను ఈ సుతల లోకంలో భుజించవలసిన అన్నం ఏది? నాకు అక్షయమైన తృప్తి కలిగే విధానమేది? దయతో చెప్పు అని శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు.
శ్రోత్రియ బ్రాహ్మణులు లేకుండా ఎవరైనా శ్రాద్ధ కర్మ చేస్తే ఆ పుణ్యం వారి పితృదేవతలకు చేరదు, నీకే చేరుతుంది. బ్రహ్మచర్య వ్రతపాలన లేకుండా ఎవరైనా వేదాధ్యయనం చేస్తే ఆ వేదాధ్యయన పుణ్యం నీకే చేరుతుంది. దక్షిణలు సరిగా ఇవ్వకుండా ఎవరైనా యజ్ఞం చేస్తే ఆ పుణ్యం నీకే చేరుతుంది. యోగ్యులైన ఋత్విక్కులు లేకుండా ఎవరైనా హోమాలు చేస్తే ఆ పుణ్యం నీకే చేరుతుంది. అలాగే హోమం చెయ్యబోయే పదార్థానికి సరిగా సంస్కారం చెయ్యకుండా హోమం చేస్తే ఆ హావిస్సు నీకే చేరుతుంది. శ్రద్ధ లేకుండా ఎవరైనా దానం గాని యజ్ఞం గాని చేస్తే ఆ దాన ఫలం నీకే చేరుతుంది. అగ్నిహోత్రానుష్ఠాన తత్పరులై ఉండి కూడా ఎవరైనా వ్యాపార లావాదేవీలు చేస్తే వారి అగ్నిహోత్ర పుణ్యం నీకే వస్తుంది. బలి చక్రవర్తి, నా అనుగ్రహం వల్ల ఈ పుణ్య భాగాలన్నీ నీకు లభించి తీరుతాయి అని. ఈ మాటలు విన్న బలిచక్రవర్తి విష్ణుదేవుడికి సంతోషంగా నమస్కరించి, దేవా అలాగే కాని అని పలికి తన పరివారంతో కలిసి పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి అలా వెళ్ళిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణువు దేవతలలో అభిప్రాయ భేదాలు కలగకుండా ఉండటం కోసం వాళ్ళను కూర్చోబెట్టి రాజ్య విభాగాలను తనే చేశాడు. అది ఎలాగంటే, తూర్పు దిక్కుకు ఇంద్రుడికి ఇచ్చాడు, దక్షిణ దిక్కును యముడికి ఇచ్చాడు, పశ్చిమ దిక్కును వరుణుడికి ఇచ్చాడు, ఉత్తర దిక్కును కుబేరుడికి ఇచ్చాడు, అదో దిక్కును నాగరాజుకి ఇచ్చాడు, ఊర్ధ్వ దిక్కును సోముడికి ఇచ్చాడు. ఈ విధంగా దేవతలకు పదవీ విభాగాలను చేసిన శ్రీహరి మహర్షులతో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళేటప్పుడు శ్రీహరి భగవానుడు కంబలాశ్వాతరుడు మొదలైన 7 తలల నాగదేవతలలో కొంతమందిని పిలిచి ఈ బలిని బంధించండి అని ఆజ్ఞాపించి మరీ వెళ్ళిపోయాడు. తను పూర్వం దేవతల ఆవిర్భాగాలను తల్లక్రిందులు చేసిన పాపానికి పరిహారంగానే శ్రీహరిదేవుడు ఈ బంధనాలు వేయించాడని బలిచక్రవర్తి అర్థం చేసుకున్నాడు. కానీ నాగబంధన బాధతో కుమిలిపోతూ కదలకుండా కూర్చున్నాడు. ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చి, దానవ శ్రేష్ఠ, బాధపడకు, నీ బంధనాలు పోవాలంటే నువ్వు మళ్ళీ శ్రీహరినే స్తుతించాలి. దానికోసం నీకు మోక్ష వింశక అనే విష్ణు స్తోత్రాన్ని ఉపదేశిస్తాను. నీ మనస్సులో నుంచి ద్వేషభావాన్ని పూర్తిగా పారద్రోలి భక్తితో ఈ స్తోత్రాన్ని జపించు. అలా చేస్తే ఆ స్వామే నీకు ఈ బంధనాల నుంచి ముక్తి కలిగించి నీకు సుఖ జీవనాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. బలిచక్రవర్తి ఆ మాటలకు సంతోషించి తన మనస్సును నిర్మలం చేసుకొని నారద మహర్షి నుంచి 20 శ్లోకాలు గల మోక్ష వింశక స్తోత్రాన్ని ఉపదేశం పొంది దాన్ని ఎంతో భక్తితో జపించాడు. ఆ స్తోత్రంలో చివరి శ్లోకం ఇలా ఉంది: శంఖం చక్రం గదాం పద్మాం శార్గ్యం గరుడమేవచ ప్రసాదయామి శిరసాతే బంధాన్ మోక్షయంతు మాం. విష్ణుమూర్తి చేతులను అలంకరిస్తున్న ఆయుధ దేవతలైన శంఖ చక్ర గదా పద్మ ధనస్సులను, ఆ స్వామికి వాహనమైన గరుత్మంతుణ్ణి కూడా నేను బ్రతిమాలుకుంటున్నాను. వారు నా బంధనాలను విడిపింపచేయుదురుగాక. బలిచక్రవర్తి ఈ స్తోత్రాన్ని జపిస్తూ ఉండేసరికి విష్ణుమూర్తి దగ్గర పరివారంగా ఉండే శంఖ చక్ర గరుడాదులంతా, దేవా ఆ బలిచక్రవర్తి మీద దయ చూపించు అని విష్ణుమూర్తిని బ్రతిమాలారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రసన్నుడై, సరే అయితే ఓ గరుడా, నువ్వే వెళ్ళి ఆ బంధనాలను విడిపించిరా అని ఆజ్ఞాపించాడు. గరుత్మంతుడు వెంటనే బయలుదేరి బలిచక్రవర్తి ఉన్న చోటికి వెళ్ళాడు. గరుత్మంతుడి వాసన తగిలేసరికి బంధనంగా ఉన్న నాగదేవతలు అంతా బలిచక్రవర్తిని వదిలేసి పాతాళంలోని తమ నివాసమైన భోగవతీపురానికి వెళ్ళిపోయారు. ఆ విధంగా గరుత్మంతుడి రాకతో బంధ విముక్తుడైన బలిచక్రవర్తి సిగ్గుపడుతూ తల వంచుకొని కూర్చోవటాన్ని గమనించిన గరుత్మంతుడు అతడి మీద జాలిపడి ఇలా అన్నాడు: రాక్షస రాజా, ఎందుకలా బాధపడతావు? విష్ణుమూర్తి దయతో నీకు కొన్ని వరాలు ఇచ్చాడు కదా, రాక్షసాధిపత్యం ఇచ్చాడు కదా, బంధుమిత్ర పరివార సమేతంగా రసాతల నివాసం చేసే అవకాశం ఇచ్చాడు కదా, మీరంతా జీవించేందుకు కొన్ని యజ్ఞ భాగాలు ఇచ్చాడు కదా. ఈ వరాలను అనుభవిస్తూ రసాతల లోకంలో రాజ్యం చేస్తూ హాయిగా జీవించు. అయితే నిన్ను ఆ స్వామి హద్దు దాటవద్దు అని చెప్పాడు. ఆ మాట మర్చిపోకు. అలా హద్దు దాటావో నీకు ఎన్ని వరాలు ఉన్నా నీ తల 100 ముక్కలైపోతుంది అని. బలిచక్రవర్తి ఆ మాటలకు తృప్తిపడి సంతోషంగా రసాతల లోకానికి వెళ్ళిపోయాడు.
జనమేజయ, ఈ విధంగా పవిత్రమైన వామనావతార చరిత్రను నీకు చెప్పాను. ఈ కథ చివరిలో మోక్ష వింశక స్తోత్రాన్ని కూడా నువ్వు విన్నావు. ఈ స్తోత్రాన్ని భక్తితో ఎవరు జపించినా సరే వారికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీరుతుంది. అలాగే ఈ వామన చరిత్రను రోజూ నిద్రలేచి భక్తితో చదువుకున్న వారు సమస్త శుభాలు పొందుతారు. వారి పట్ల శ్రీహరి భగవానుడు ప్రసన్నుడై కోరిన కోరికలన్నీ తీరుస్తాడని స్వయంగా వ్యాసుల వారే చెప్పారు.